మంత్రి సంధ్యారాణిపై మాజీ డిప్యూటీ సీఎం రాజానొద్దల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సంధ్యారాణి పిఏ కేసు విషయంలో వైసీపీ పార్టీకి కానీ తమకు కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. తప్పు మీరు చేసి తమపై బురద జల్లే ప్రయత్నం చేయొద్దంటూ సంబంధం లేని విషయాల్లో తమను లాగొద్దని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా 4 సార్లు ఒకసారి మంత్రి అయినప్పటికీ ఏ కుటుంబాన్ని కానీ ఏ ఉద్యోగిని కూడా ఇబ్బంది పెట్టలేదన్నారు. ఎవరు ఎలాంటి వారో నియోజకవర్గ ప్రజలకు తెలుసని స్పష్టం చేశారు. ఒక ఉద్యోగురాలు మంత్రిగా ఉన్న గుమ్మడి సంజయరాణి గారి పిఏ సతీష్ పై మీడియా ద్వారానైతేనేమి లేదా పోలీసుకి ఇచ్చిన కంప్లైంట్ ద్వారానైతేనేమి కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. అసలు మాట్లాడవలసిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే సంబంధం లేని మనకు సంబంధం లేని అంశం అది మహిళా అంశం. మహిళలు చూసుకుంటున్నారు, మహిళా సంఘాలు చూసుకుంటున్నారు అన్ని కూడా. అయితే ఈ రోజు ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే తన రాజీనామా లేఖలో కూడా బందాపు సతీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేశారు. అంతేకాకుండా గౌరవ మంత్రి సంజయరాణి గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా పేరు చెప్పనప్పుడు కూడా నా మీద ఉన్నట్టు కూడా ఆరోపణలు స్పష్టంగా ఆమె ప్రెస్ మీట్ అంటే వింటే స్పష్టంగా తెలుస్తుంది. నిజంగా ఇటువంటి సంఘటన గురించి మాట్లాడడానికి నాకు బాధగా ఉంది. ముఖ్యంగా ఇటువంటి ఆరోపణలు మంత్రి గారి పిఏ మీద కానీ మంత్రి గారి కుటుంబం మీద రావడం కానీ దురదృష్టకరం. అంతటితో నాకలేదు కదా, ఎస్పీ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ కట్టారు 145/2025. దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆమె చెప్పిన దాంట్లో నిజమెంత అబద్ధం అయితే తేలుస్తారు అధికారులు. అధికారం ఉన్నది మీరే కదా, మేము కాదు కదా. ఈ మధ్య ఎవరి మీద కేసులు పెడుతున్నారు? మా పార్టీ వారి మీద పెడుతున్నారు కేసులన్నీ కూడా. ఏదైనా ఇబ్బంది పెడతాం, మాకు మీరు ఇబ్బంది పెడతారు, మేము ఎందుకు ఇబ్బంది పెడతాం? ఎవరైనా చెప్పండి. నేను 4 సార్లు ఎమ్మెల్యేను. ఏ కుటుంబం జోక్యం ఎప్పుడైనా నేను ఇబ్బంది చెప్పానేమో, ఎవరికైనా బాధ పెట్టేనేమో, ఏ కుటుంబం ఎవరైనా సరే మీ పార్టీ వారికి చెప్పండి. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు, 4 సార్లు ఎమ్మెల్యే నేను కాబట్టి నా గురించి ప్రజలందరికీ తెలుసే. నేను చంద్రబాబు నాయుడు గారికి తన ముఖ్యమంత్రి గారికి అయ్యా మీకు ఎప్పుడైనా నేను తిట్టానా? మీ కొడుకైన లోకేష్కి ఎప్పుడైనా తిట్టానా నేను? అలాగే మీ మిత్రుడైన పవన్ కళ్యాణ్కి ఎప్పుడైనా తిట్టానా? ఆమె జగన్కి తిట్టిన తిట్లలో ఒక్క తిట్టైనా మీకు తిట్టానా నేను అడుగుతున్నాను నేను.